హాయ్ ఫ్రెండ్స్, కిడ్నీ గురించి చాలా రకరకాల రూమర్స్ ఇప్పుడు వస్తున్నాయి. అండ్ రకరకాల డాక్టర్స్ కూడా ఎవ్వరు ఒక మాట క్లియర్గా చెప్పట్లేదు అన్నమాట. సో అక్కడ ఒకటి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, లైక్ మీకు క్రియాటినైన్ లెవెల్ పెరిగిపోయింది, సో డయాలసిస్ చేయాలి. బట్ కిడ్నీ ఫెయిల్ అయిందా లేదా అని దానికి లక్షణాలు ఉందా లేదా మనం ఫస్ట్ చూడాల్సిన విషయం అది. సో ఇన్ కేస్ మీకు లక్షణాలు లేదు, ఓన్లీ క్రియాటినైన్ లెవెల్ పెరిగింది, దట్ మీన్స్ మేబీ సంథింగ్ రాంగ్ ఇన్ దట్. యూ షుడ్ గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్. సో ఇంకొకసారి టెస్ట్ చేయండి, మీరు వేరే ల్యాబ్కి వెళ్ళి ఇంకొకసారి టెస్ట్ చేయండి. సో అప్పుడు మీరు కన్ఫామ్ అవుతారు వెదర్ మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, క్రియాటినైన్ లెవెల్ ఎప్పుడైనా సరే 3 or 4 or 5కు వచ్చేసినా సరే కూడా పెద్ద సమస్య ఏమీ లేదు అక్కడ. ఓకే, దట్ కుడ్ బి కరెక్టెడ్ విత్ యువర్ డయట్ ప్యాటర్న్, దట్ కుడ్ బి కరెక్టెడ్ విత్ యువర్ లైఫ్ స్టైల్. జస్ట్ మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఇది టోటల్గా మీకు అగైన్ నార్మలైజ్ అవడం మొదలుపెడతాయి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ మీరు ఎప్పుడైనా సరే మీకు సపోజ్ ఒక డాక్టర్ చెప్పేశారు మీకు క్రియాటినైన్ లెవెల్ 2 or 3కు వచ్చేసింది అని చెప్పేశారు, యూ షుడ్ గో ఫర్ ద ట్రీట్మెంట్, యూ షుడ్ గో ఫర్ ద డయాలసిస్ అన్నీ ఒక్క మాట వచ్చిందంటే, జస్ట్ గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్, జస్ట్ గో ఫర్ సంథింగ్ లైక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఫస్ట్. అండ్ ఇది అన్ని వాడిన తర్వాత మీకు ఇన్ కేస్ దానిలో రిజల్ట్ రాలేదు, లేకపోతే లక్షణాలు అన్నీ కనపడతాయంటే డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ ద ట్రీట్మెంట్. దట్ ఈజ్ మై ఒపీనియన్. బట్ అక్కడ ఏంటంటే, ఈ జస్ట్ క్రియాటినైన్ లెవెల్ కొంచెం పెరిగిపోయిందని మీరు ఇమీడియట్లీ డయాలసిస్ మీరు స్టార్ట్ చేయడం అది అస్సలు అడ్వైజబుల్ కాదు. అండ్ నా ఒపీనియన్లో యూ షుడ్ నాట్ గో ఫర్ దట్. ఇన్ కేస్ ఎంత భయం ఉంది అంటే దెన్ యూ క్యాన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో. నా క్లినిక్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ యువర్ క్రియాటినైన్ లెవెల్ విల్ మేక్ డిఫరెన్స్ విద్ ఇన్ ఎ వీక్ ఆఫ్ టైం. ఒక వారం మీరు నా మెడిసిన్స్ వాడిన తర్వాత మీరు క్రియాటినైన్ మళ్ళీ టెస్ట్ చేయండి. ఆ క్రియాటినైన్ లెవెల్ మీకు పెరిగిందా తగ్గిందా అది మీకు తెలిసిపోతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరు ఈ టైపు కూడా చేయొచ్చు. బట్ యూ షుడ్ చేంజ్ ద లైఫ్ స్టైల్. బీ ఆన్ ఫ్రూట్స్ అట్లీస్ట్ ఫర్ 1 week. అండ్ డెఫినెట్లీ మీరు ప్రతిరోజు కొంచెం పసుపు పొడి, ఎక్కువ అవసరం లేదు, 1/2 teaspoon డైలీ వేడి నీళ్ళు కలిపేసి మీరు తాగండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయండి. ఓకే, అండ్ యూ విల్ ఫైండ్ ద డ్రాస్ట్